హై ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ రెడ్డి. ఈ వీడియోలో అయితే నేను డెసిమల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మీరు దీంట్లో బేసిక్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. దీంట్లో బేసిక్ పాయింట్ ఇదన్నమాట. పాయింట్ దీన్ని ఈ టాపిక్లో డెసిమల్ పాయింట్ అని పిలుస్తారు. ఇది 2 letters ఆర్ 3 letters ఎన్ని లెటర్స్ అయినా దాని మధ్యలో వస్తుంది ఈ టాపిక్లో. ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ 57 చూసారు కదా, మధ్యలో ఈ పాయింట్ అన్నది వచ్చింది. అండ్ ఇది ఫస్ట్. సెకండ్, హౌ టు రీడ్ ఏ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ ఎలా చదవాలంటే, ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా, సారీ ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా. మీకు ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్, డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కంబైన్గా చదవాలి. అండ్ డెసిమల్కి రైట్ సైడ్ ఉన్నది కంబైన్గా చదవకూడదు, సపరేట్గా చదవాలి. అంటే 2.57 అని చదవకూడదు, 2.57. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, దీన్ని 20.57 అని చదవకూడదు, 20.57. ఇందాక చెప్పాను కదా, డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కంబైన్గా చదివేయచ్చు, రైట్ సైడ్ ఉన్న దాన్ని మాత్రమే మనం కంబైన్గా చదవకూడదు, సెపరేట్గా చదవాలి. సో అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్వర్షన్. ఓకే, కన్వర్షన్ అన్నమాట. కన్వర్షన్లో ఫస్ట్ ఈ కన్వర్షన్ మీకు తెలియాలంటే టైప్స్ ఆఫ్ డెసిమల్స్ తెలియాలి. దేర్ ఆర్ 2 types ఆఫ్ డెసిమల్స్. ఓకే, 2 types. ఓకే, ఫస్ట్ వన్ like and unlike decimals. ఓకే, ఇప్పుడు unlike to like decimals కన్వర్షన్ మాత్రమే అవుతుంది, like to unlike decimals కన్వర్షన్ అవ్వదు. ఓకే, ఎగ్జాంపుల్ 5.50 7.80. ఇది అన్లైక్ ఫ్రాక్షన్ అన్నమాట. ఎందుకు అన్లైక్ ఫ్రాక్షన్ అంటే, ఇక్కడ అన్నిటికి డెసిమల్కి రైట్ సైడ్ అన్ని 2 digits ఉన్నాయి, కానీ ఈ ఫస్ట్ నెంబర్కి డెసిమల్కి రైట్ సైడ్ ఉంటుంది ఓన్లీ 1 digit ఉంది. ఇప్పుడు ఇది అందుకని
అన్లైక్ డెసిమల్ అనమాట. దీన్ని లైక్ డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలంటే సొల్యూషన్ 2.5కి 5 తర్వాత 0 పెట్టాలి. అసలు 5 ముందు పెట్టకూడదు. ఇది కన్వర్షన్. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, లైక్ టు అన్లైక్ డెసిమల్స్ అవ్వదు, ఓన్లీ లైక్ టు లైక్ డెసిమల్స్ మాత్రమే అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ అన్లైక్ టు లైక్ కన్వర్షన్ వచ్చినప్పుడు డిజిట్ ముందు 0 పెట్టకూడదు, దాని తర్వాత 0 పెట్టాలి. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.